ది ఎలిగ్జర్ అని కొత్త సినిమా అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా, ఇండోనేషియన్ సినిమా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న అక్టోబర్ 23 గురువారం నుంచి. అంటే ఒక ఇండోనేషియన్ సినిమాని చూడాల్సిన అవసరం నాకేమొచ్చింది అని చూస్తే నెట్ఫ్లిక్స్ కాబట్టి చూశారు. నంబర్ 1. నంబర్ 2, నెట్ఫ్లిక్స్లో చాలా వస్తాయి, అన్నీ చూస్తానని కాదు, కానీ ఇది ఏమంటే జాంబీల సినిమా. జాంబీ సినిమా అనేసరికి నేను చూడడం జరిగింది. ఎందుకంటే నాకు జాంబీలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా హాలీవుడ్లో. ఈ మధ్య మనకు తెలుగులో జాంబీ రెడ్డి, హిందీలో గోవా కానీ ఇప్పుడు వచ్చాయి. కానీ మనకు జాంబీ సినిమాలు హాలీవుడ్లో ఎప్పటి నుంచో పాపులర్. ప్లస్ ఈ మధ్య మనకు నెట్ఫ్లిక్స్ వచ్చాక నేను కొరియన్ జాంబీ సినిమాలు కూడా చూడడం జరిగింది ఎక్కువగా. సో అందుకే జాంబీలు కనపడితే నేను ఏ భాషలో ఉన్నా చూసేస్తాను. అలా చూడడం జరిగింది ఇండోనేషియన్ సినిమా. ప్లస్ దీన్ని తీసింది కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళే. ఒకవేళ ఇండోనేషియన్ వాళ్ళు తీసింటే సరిగ్గా ఉండేది కాదేమో. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ కోసం, ఇండోనేషియా మార్కెట్ కోసం తీసుకున్న సినిమా. ఇంగ్లీష్ పేరు ది ఎలిగ్జర్ అని పెట్టారు, కానీ ఇండోనేషియాలో ఈ సినిమా పేరు వచ్చేసి అబడి నాన్ జయ. ఇక సినిమా ఎలా ఉందంటే 2 గంటలే ఉంది సినిమా. ఇంకా జాంబీ సినిమా అంటే స్టాండర్డ్ ఫార్మాట్ ఏమంటే కామెడీ ఉండదు, సీరియస్ జాంబీ సినిమా. ఇది సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే ఇది ఎలిగ్జర్ అంటే మనకు ఇంగ్లీష్లో అర్థం చెప్పాలి అంటే ఒక మెడిసిన్ అని చెప్పొచ్చు. సో దానివల్ల మనుషులు జాంబీగా మారడము, ఇంకా మిగతా అంతా అంటే మెయిన్ కొన్ని క్యారెక్టర్లు ఉంటే ఒక 2 ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఈ జాంబీల బారిన పడకుండా అనేది మిగతా సినిమా అంతా. వీళ్ళు ప్రొడక్షన్గా ఏం చేశారంటే, మామూలుగా జాంబీ అంటే పెద్ద పెద్ద ఊర్లలో తీస్తే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి చిన్న పల్లెటూరులో జరిగినట్టు చూపించారు. ఒక చిన్న పల్లెలో జరిగినట్టు చూపిస్తే సో గ్రాఫిక్స్ ఇవన్నీ అవసరం పడదు కాబట్టి చిన్న పల్లెలో ఆ పల్లె ప్రజలందరూ జాంబీలుగా ఎలా మారారు, వాటిని అరికట్టారా లేదా, ఈ ఫ్యామిలీ వాళ్ళు తప్పించుకున్నారా లేదా అనేది ఆ పల్లెలోనే తీశారు. సో తీసినా కానీ 2 గంటల పాటు ఎంగేజ్ చేసింది సినిమా. మనకు తెలుసు జాంబీ సినిమాలు ఎలా ఉంటాయో, జాంబీకి అవ్వడానికి కారణాలు ఏంటి, అది కూడా కన్విన్సింగ్గా ఉంది, లాజికల్గా ఉంది. జాంబీలు అయ్యాక ఇక కొద్ది గోర్ ఉంటుంది, కొంచెం అంటే వైలెన్స్ అని చెప్పలేదు, వైలెన్సే బట్ కొంచెం గోర్ ఉంటుంది. ఈ జాంబీ సినిమా అంటే పీక్కొని తినడాలు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. అంతకుమించి ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకరమ సన్నివేశాలు లేవు ఎక్సెప్ట్ ఫర్ ద గోర్ ఓకే అని కూడా చూసేయచ్చు జాంబీలది. అక్కడక్కడ సడన్ జంప్ స్కేరీ మూమెంట్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొద్దిగా మంచి ఎమోషనల్ సీన్స్, కొద్దిగా సెంటిమెంట్ సీన్స్, ఇలాంటివన్నీ అయ్యో పాపం అనిపించేవి కూడా చాలా ఉన్నాయి. బాగానే తీశారు యాక్టర్లు అందరూ, ఇండోనేషియన్ యాక్టర్లు. మనకు తెలియదు, కొద్దిగా చాలామంది చూస్తే వాళ్ళు మన ఇండియన్ మొఖల్లాగానే ఉంటారు వాళ్ళు, కొద్దిగా ఇండోనేషియన్స్. సో జకార్తా అంటే ఇప్పుడు సినిమా కూడా కంప్లీట్గా అంటే ఏదైతే కథ మొదలైందో సినిమా 2 గంటల్లో అయిపోగొట్టేశారు. కానీ ఏమంటే లీడ్ ఇచ్చారు, ఇంకో ఫ్యూచర్లో కూడా తీయొచ్చేమో. ఈసారి ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగేటట్టు లీడ్ ఇచ్చి వదిలేరు. ఇది నెట్ఫ్లిక్స్లో అక్కడ ఇండోనేషియాలో ఈ సినిమాని బాగా చూస్తే వాళ్ళు పార్ట్ 2 కూడా తీయొచ్చు, 1-2 ఇయర్స్లో రావచ్చు, జకార్తాలో జాంబీలు ఎలా ఉంటాయి అనేసి. సో పర్లేదు, అంటే ఎన్ని సినిమాలు చూసినా కానీ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది నాకు. మరి నాసిరకంగా పేలవంగా అలా ఏం లేదు, బాగానే తీశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కాబట్టి అది సాధ్యమైంది. సో చూడండి, నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్, బట్ జస్ట్ అలాగే జాంబీ సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. న్యూట్రల్ ఆడియన్స్, జస్ట్ 2 hours టైం పాస్, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమాలు ఏమో. నెట్ఫ్లిక్స్ అంటే మన ఫ్యామిలీతో చూడదగ్గ ఉండవు జనరల్గా, బట్ ఈ సినిమాని ధైర్యంగా ఫ్యామిలీతో చూడవచ్చు. ఇండోనేషియన్ లాంగ్వేజ్లో చూడొచ్చు విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. ప్లస్ మనకి ఇండోనేషియా ఎలా ఉంది, అక్కడ స్థితిగతులు, ఎందుకంటే ప్రజెంట్ టైంలో తీసిన సినిమా కాబట్టి ఇవి కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. అలా అది మన ది ఎలిగ్జర్ ఇంగ్లీష్ టైటిల్. ఇండోనేషియన్ టైటిల్ వచ్చి అబడి నాన్ జయ. నెట్ఫ్లిక్స్లో ఉంది, 2 గంటల సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5. జాంబీల సినిమా, ఓకే, సీరియస్ జాంబీ, నో కామెడీ బిజినెస్. ఓకే, బాయ్.